నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ ఇవాళ మనతోటి అడ్వకేట్ రంగారెడ్డి డిస్టిక్ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డి శ్రీనివాస్ అన్న మనతోటి ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే వివేక్ గారు. అన్న, ఒకసారి మా వ్యూవర్స్ కోసం మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు దొడ్డి శ్రీనివాస్, మాది వెల్జర్ల గ్రామం. మా అమ్మ పేరు వచ్చేసి నర్సమ్మ, మా నాన్న పేరు కిష్టయ్య. నేను ప్రాథమిక విద్య నుంచి మొత్తం 10వ తరగతి, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వెల్జర్లలో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ షాద్నగర్లో చైతన్య జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి బిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఆ తర్వాత ఆఫ్టర్ ఎల్ఎల్బి అడ్వకేట్గా హైకోర్టులో ఎన్రోల్ చేసుకొని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ అదే సమయంలో బహుజన ఉద్యమానికి రావడం జరిగింది. అన్న, మీరు ఇప్పుడు అడ్వకేట్గా కొనసాగిస్తారు, అటువంటిది రాజకీయాలకు ఎందుకు రావాలని? అడ్వకేట్గా రావడం అనేది ఒక ప్రొఫెషనల్గా మంచి ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి, తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళ తరపున గొంతీయడానికి ఒక బలమైన విద్య ఏదైనా ఉంది అంటే అది లా, ఎల్ఎల్బి. ఆ లా అనేది చాలా ఇష్టంగా చదవడం జరిగింది. బిసైడ్స్ దట్ ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువ పేద ప్రజలకు ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి, ఎక్కువ మందికి న్యాయం చేయాలంటే రాజకీయాలు అనేటివి అవసరం. రాజకీయాలు అనేటివి ఈ సమాజంలో ప్రభావశీలవంతంగా ఉంటాయి కాబట్టి చరిత్రను మనం పురస్కరించుకొని చరిత్రలో ఏ విధంగా అయితే మార్పు తేయబడిందో అందుకు మార్పులు, ఇంకా సమాజంలో మార్పులు తీసుకురావాలంటే రాజకీయంగా ముందుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయాలను ఎంచుకున్నాం. అటువంటిది ఈ బహుజన సమాజ్ పార్టీని మీరు ఎందుకు ఎంచుకోవడం అనేది జరిగింది? బహుజన్ సమాజ్ పార్టీ, బిఎస్పి పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంతుందో వారికి జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇచ్చే పార్టీ, వనరులలో వాటా ఇచ్చే పార్టీ. అన్ని పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, ఉన్నటువంటి ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా జాతీయ పార్టీలు, ఒక పేరుగాంచిన జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ, ఇక మిగతా పార్టీలు ఉన్నాయి, అవన్నీ నామకే వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ఇట్లా రకరకాల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నిటి కూడా ఒక కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తూ సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజలను అణచివేస్తూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తున్నారు. కాబట్టి ఏ అణచివేయబడ్డ ఈ పేద ప్రజలు ఎవరైతే 80% జనాభా, 100కి 85% జనాభా ఉందో వారి గొంతుకగా భారతదేశంలో వాయిస్ వినబడుతున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకోసమే ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం కోసం, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక జాతీయ నాయకుడు భారతదేశం లోపల, అంతేకాకుండా ప్రపంచంలో పేరెన్నిక గన్న వ్యక్తి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు భారతదేశాన్ని ఏ విధంగా అసలు అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది అని ఆయన ఏదైతే కలలు కన్నారో ఆ సైద్ధాంతిక నేపథ్యం మీద ఈ పార్టీ ఉంది. కాబట్టి ఆ కలలను సాకారం చేయాలంటే ఈ బిఎస్పి పార్టీ అనేది ఖచ్చితంగా అవసరం. అందుకోసమే నేను ఈ పార్టీని ఎంచుకున్నా. కానీ మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీలకు ఈ నేపథ్యం లేదు, అందుకోసమే మనం ఆ పార్టీలను ఎంచుకోలేదు. అన్న, అసలు ఈ బిఎస్పి పార్టీ అనేది ఓన్లీ ఎస్సీల పార్టీ అని ముద్ర వేయడం జరిగింది, దాని పట్ల మీరేమంటారు? ఈ పార్టీకి గతంలో ఎవరు పోటీ చేసిరు? బహుజన్ సమాజ్ పార్టీ, మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలను అందరినీ కలుపుకొని మెజారిటీగా ఉన్న ప్రజలు ఈ దేశాన్ని ఏలాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న పార్టీ. మీరు గత ఎలక్షన్లు 2 గమనించారు. ఈ పార్టీ ఎవరిని పోటీ చేయించింది? బీసీలను పోటీ చేయించింది. వీర్లపల్లి శంకర్ గారిని 2018లో పోటీ చేయించింది. అంతకంటే ముందు పార్టీ టికెట్ ఒక ముదిరాజు, గుళ్ళ శ్రీనివాస్ ముదిరాజుకి ఇచ్చింది. అంతకంటే ముందు ఈ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది? కిషనార్కు సంబంధించిన జంగమయ్య, ఆయన పేరు కాశీనాథ్, సజ్జల కాశీనాథ్ గారికి, ఆయన ఒక బీసీ బల్జీ ఆయన. ఆ తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ ఒక ముదిరాజ్ అబ్బాయికి టికెట్ ఇచ్చింది. ఈ పార్టీ
ఎస్సీల పార్టీ అని ఎందుకు అంటుర్రంటే ఈ పార్టీ రోజు రోజు పెద్దగా అవుతుంది కాబట్టి ఓకే ఎవరైతే ఈ ప్రజల్ని అణచివేస్తుర్రో కుట్రపూరితంగా వాళ్ళు రేపొద్దున ఈ పార్టీ గిట్ట అధికారంలోకి వస్తే రేపు సామాజికంగా మా గుర్తింపే లేకుండా పోతుందేమో, మేము అందరిలాగా సమాన మానవుల్లాగా ట్రీట్ చేయబడతామేమో అనే ఉద్దేశంతో వాటిని ఇది ఒక ఎస్సీల పార్టీ అని చెప్పేసి అదొక తప్పుడు ప్రచారం చేస్తారు. కానీ ఈ పార్టీ ఎవరు పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే అది వాళ్ళ పార్టీ కాదు. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిర్రు? బ్రాహ్మిన్స్ చేసిర్రు. ఓకే బీజేపీ పార్టీని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిర్రు? బ్రాహ్మిన్స్ చేసిర్రు. ఆర్ఎస్ఎస్ ఎవరు ఎస్టాబ్లిష్ చేసిర్రు? బ్రాహ్మిన్స్ చేసిర్రు. కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు ఎస్టాబ్లిష్ చేసిర్రు? బ్రాహ్మిన్సే చేసిర్రు. ఈ అన్ని పార్టీలు బ్రాహ్మిన్సే చేసినాయి. అగ్రవర్ణాలు, అగ్ర కులాలు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని వెలమలు, టీడీపీ పార్టీని కమ్మలు. ఈడ మన రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మీదనేమో బ్రాహ్మిన్స్ ఉంటారు, ఈ రాష్ట్రంలో వస్తే రెడ్లు ఉంటారు. మిగతా కులాలకు ప్రాతినిధ్యం మిగతా వాళ్ళది ఏమైనా ఉందా? ఏ కులాలకైతే ప్రాతినిధ్యం దక్కదో ఆ ప్రాతినిధ్యం దక్కని కులాలన్నిటిని కూడా చైతన్యం చేస్తూ మెజారిటీగా ఉండి కూడా మైనారిటీ ఉన్నోళ్ళు ఎందుకు పరిపాలన చేస్తూ మెజారిటీ వాళ్ళను అణగదొక్కుతున్నారు. ఆ అణగదొక్కే ధోరణిని వాళ్ళను మార్పు సైడ్ తీసుకురావడం కోసం ఈ పార్టీ ఆ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అందుకే ఇది మెజారిటీ ప్రజల పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు దేశంలో బ్రాహ్మిన్స్ ఎంత శాతం ఉన్నారు? 3%. మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత శాతం ఉన్నారు? 85% ఉన్నారు. కాబట్టి ఇది బహుజన్ సమాజ్ పార్టీ అంటారు. ఎవరన్నారు ఈ మాట? బహుజన అనే పదము బుద్ధుడు వాడిండు, ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే వాడారు. ఆ తర్వాత ఈ కులాలన్నిటిని కూడా కులాలుగా విడగొట్టి దూరంగా విసిరివేయబడ్డారు. కాబట్టి ఆ కులాలన్నిటిని అయ్యా మీరు వీళ్ళు వాళ్ళు కాదు, మీరంతా బహుజనులు, సమాజంలో మెజారిటీగా ఉన్నోళ్ళు, ఈ దేశానికి మూలవాసులు మీరు, ఈ దేశమే మీదని చెప్పేసి మహాపురుషులు చరిత్ర చెప్తుంది, నేను అంటున్న ముచ్చటగా. కాబట్టి ఇది మెజారిటీ ప్రజల పార్టీ. ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీకి ఎంతో మంది నాయకులు వచ్చిపోవడం జరుగుతుంది. అటువంటిది మీరు ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు అసలు వీడకపోవడానికి కారణమేంటి? నేను బీఎస్పీ పార్టీలోకి వచ్చింది వీడనీకనో పోనీక రాలేదు. ఈ పార్టీని గెలిపించడానికి వచ్చాను. మహనీయులు కలలు కన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్కడైతే విద్య లేదో వివేకం లేదు, వివేకం లేదు నీతి లేదు, నీతి లేదు విత్తం లేదు, విత్తం లేదు పురోగతి లేదు, ఈ పురోగతి లేకపోవడం వల్లనే ఈ శూద్రులంతా అనాథలయ్యారు. ఆ అనాథలు అన్నది ఇంత ఈ అనార్థం ఆ విద్య లేకపోవడం వల్లనే జరిగింది అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో ఈ శూద్రుల పక్షాన విద్యా ఉద్యమం స్టార్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అంకితం చేశారు. ఈ దేశం ఎట్లా ఉండాలి, మిషనరీ ఏ విధంగా ఉండాలి, రాష్ట్రాలు ఏ విధంగా ఉండాలి, దేశం ఎట్లా ఉండాలి, ఏ వ్యవస్థ ఎట్లుండాలి, జ్యుడిషియరీ ఎట్లా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఎట్లుండాలి, లెజిస్లేటివ్ ఎట్లుండాలి అని చెప్పేసి ఒక గొప్ప గ్రంథాన్ని రాసిచ్చి భారతదేశానికి అంకితం చేసి పెట్టిపోయింది. అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్న పార్టీ బిఎస్పి పార్టీ. కాబట్టి రాజ్యాంగము దేశానికి ఇప్పుడు అందరు ఏం మాట్లాడుతారు? మేము రాజ్యాంగం అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేసిందా? చేయలే. అంతకంటే ఆ తర్వాత వచ్చిన ఇప్పుడున్న బీజేపీ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమన్నా రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా? చేస్తలేదు. చేస్తే హైకోర్టు జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు జడ్జీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు ఉండట్లేదు? రాజ్యాంగమే అమలు అయితే బిజినెస్లో మెజార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు ఉండట్లేదు? మెజార్టీగా భూములలో వాట ఎందుకు లేదు? ఈ పేద ప్రజలకు అన్ని రంగాల్లో అణచివేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి చేసిన పార్టీ కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది. కాబట్టి ఆ ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ను బిఎస్పి పార్టీ మేనిఫెస్టోగా పెట్టుకుంది. కాబట్టి అందుకే ఈ పార్టీని మనం ఎంచుకోవడం జరిగింది. ఏదో అవకాశవాదులు ఆనే వాళ్ళే ఆత, జానే వాళ్ళే జాత అనే ధోరణి ఉంటుంది. వాళ్ళ అట్లాంటి వాళ్ళను సమాజంలో మార్పు తీసుకురారు. అవకాశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ వెయిట్ చేయాలి. ప్రజలు కూడా మనలా పరీక్షిస్తారు కదా, మనం ఎట్టున్నది, మన స్టాండ్ ఏంది, ఈయన ప్రజల కోసం కొట్లాడతాడా, లేకపోతే అవకాశం వస్తే ఎట్లా పోతారా అనేది
ప్రజలు కూడా మనం ప్రజల ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలో ప్రజలు కూడా మనల్ని పరీక్షిస్తారు. కాబట్టి ప్రజలు పెట్టే పరీక్షకు కూడా మనం ఓపికతో మనం ప్రజల కోసం పనిచేస్తూ వెయిట్ చేస్తూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అవసరం మనకు ఉందనుకున్నప్పుడు వాళ్ళే కంపల్సరీ వాళ్ళకి ఏ రీతిలో కావాలో ఆ రీతిలో తెచ్చుకుంటారు. ఎక్కడ ఉండాలి వాళ్ళకి సేవ చేయడానికి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి అయితే కంపల్సరీ ప్రజలు పెట్టుకుంటారు. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ 6 గ్యారెంటీల దానిపైన మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీల ముచ్చట చెప్తే అసలు ఈ పార్టీ గ్యారెంటీ లేని పార్టీ. నేనన్న ముచ్చట్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇగో కాంగ్రెస్ పార్టీ గురించి ఒక బుకే రాసి పెట్టిపోయింది. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది ఇండియన్ పీపుల్స్ ఆర్ అన్టచబుల్స్ అని ఒక బుకే రాసి పెట్టింది. పెద్ద గ్రంథం ఇది, నేనన్న ముచ్చట కాదు. ఓకే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని పార్టీలు, ప్రపంచము, దేశం అంతా ఒక వ్యక్తిని జ్ఞానపరంగా కానీ సమస్య పరంగా కానీ ఈ దేశానికి ఒక దిక్సూచి ఎట్లా పోవాలి, ఏ విధంగా ఉండాలంటే అందరు ఇప్పుడు ఎవరిని కొలుస్తున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ని కొలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మతలబ్ అంతా ఆయన పుస్తకంలో రాసి పెట్టిపోయిండు. కాబట్టి ఈరోజు 6 గ్యారెంటీలన్నా 7 గ్యారెంటీలన్నా ఏ గ్యారెంటీ లేని పార్టీ ఇది. అంటే ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం అనేది జరిగింది కదా. ఫ్రీ బస్సు ఎవరు అడిగారు? ఫ్రీ బస్ పెట్టమని ఎవరన్నా అడిగిరా? నువ్వు అధికారంలోకి రావడం కోసము మభ్యపెట్టి ప్రజల్ని ఓట్ల కోసము ఆ ఫ్రీ బస్ పెట్టినవు తప్ప నువ్వు ఏదో ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నా కాదు. ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ ఎంతమందికి పడ్డది? రైతు భరోసా, రైతు బీమా పడ్డదా ఎవరికన్నా? గ్రామీణ ప్రాంతాల్లో అడగండి. ఏదో నామకే వస్తే మండలంలో ఒక విలేజ్ని ఎంచుకొని ఆ రైతులకు వేస్తే అది రైతు భరోసా అయిపోదు కదా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఛాయిస్ ఉంది కదా. 4 సంవత్సరాలు ఛాయిస్ ఉంది. నువ్వు ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? రైతుల కోసం ఏం చెప్పినావు? కౌలు రైతుల కోసం ఏం చెప్పినావు? అసైన్మెంట్ భూమి ఉన్నటువంటి రైతులకు ఏం చెప్పినావు? వాళ్ళకి పట్టాలు ఇస్తున్నావా? కౌలు రైతులకు కౌలు చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నావా? కేజీ టు పీజీ విద్యను, నాణ్యమైన విద్యను ఇస్తున్నావు. హాస్టళ్లలో ఊరేసుకొని చచ్చిపోతారు, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తారు. రైతులే కాదు, ఉపాధి కూడా యువతకు, చదువుకున్న యువతకు ఉపాధి లేదు. దేశాన్ని ఎక్కువ బీజేపీ కంటే ఎక్కువ పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఈ రోజు వెనుకబడి ఉండడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కారణం. అందుకే ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గురుకుల పాఠశాలలు చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు అంట అని ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ వాళ్లకు చదువు పైన, విద్య పైన, గురుకుల పాఠశాల పైన చిత్తశుద్ధి ఉంటే అవి ఈ పార్టీకి మంచి ఒక కార్పొరేట్ స్థాయిలో నిర్మించి ఉండేవారు. అక్కడ ఫ్యాకల్టీని కూడా నియమించేవారు. అన్నీ మసిగూసి మారడిగాయ చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం తప్ప నిజాలు ఏంటివి అనేది చెప్పలేరు. కాబట్టి అబద్ధాల మీద ఎన్ని రోజులు నిలబడుతుంది ఈ పార్టీ అధికారంలో? కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా ఉంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఈరోజు ప్రజలు మార్పు సైడు మళ్ళీ వెయిట్ చూసే పరిస్థితి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. దానిపైన మీ వ్యక్తిగతంగా ఎలా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటైనా ఆయన అవకాశం కోసము కేసీఆర్ పంపితే ఆయన కేసీఆర్ వదిలిన బాలం. కేసీఆర్కు కట్టప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన దృష్టిలో కేసీఆర్ అంటే బాహుబలిలో కట్టప్ప పాత్ర ఏందో తెలంగాణ రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అంతే పాత్ర. అయితే ప్రవీణ్ కుమార్ గారిని ప్రజలు నమ్మిండ్రు. ఏదో పేద వర్గాల నుండి వచ్చారు కదా, ఏదో చేస్తాడని అనుకున్నాడు. కానీ ఆయన అంత బానిస ఆలోచన వల్ల ఈ పేద ప్రజల్ని వదిలిపెట్టిపోయింది. కాబట్టి ప్రజలు కూడా ఆయనను వదిలేశారు. ఆయనకు పెద్దగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కానీ తర్వాత పెద్దగా అప్పుడున్న ఇమేజ్ ఇప్పుడు లేదు. ఆయన చరిత్ర, ఆయన భవిష్యాన్ని, రాజకీయ భవిష్యత్తును ఆయన్ని గోతి తీసి గోతులో పెట్టుకున్నాడు. ఎవరిని అనేది లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది పెద్ద మ్యాటరే కాదు. ఆయన ఈ తెలంగాణలో ఉన్న ఓటర్లలో ఆయన ఒక ఓటరు నా దృష్టిలో. అసలు బహుజన్ సమాజ్ పార్టీ ఈ రానున్న 4 సంవత్సరంలో ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్తారు? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా చెప్తారు?
ప్రజలు ఏ విధంగా మోసపోతుర్రు అనేది ప్రజలకు కంపల్సరీ తెలియజేస్తాం. బీఎస్పీ పార్టీకి ఉన్న బీఎస్పీ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్న వేరియేషన్ ఏంటంటే ఆ పార్టీలకు బడా పెట్టుబడిదారులు ఎకనామికల్ రిసోర్సెస్ని ఇచ్చేస్తారు. ఈ పార్టీ పేదల దగ్గరనే డబ్బులు తీసుకుంటుంది. రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు, 100 పేద ప్రజలు ఇచ్చి ఉద్యమాన్ని నడుపుతారు. ఆ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారులు, సంపన్నులు ఆ పార్టీలను నడుపుతున్నారు. అంతేకాకుండా మీడియా కూడా ఆ పార్టీ అగ్రకుల మీడియా ఉంది కాబట్టి ఆ పార్టీని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. మన పార్టీకి మీడియా లేదు, సోషల్ మీడియానే మన మీడియా. ఈ పేద ప్రజలకు ఇంకా అంత మీడియాని పెట్టి ఇంకా నడుపుకునే పరిస్థితి రాలేదు. భవిష్యత్తులో మీడియా వస్తుంది, పత్రిక వస్తుంది. ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ మూమెంట్ ఏ విధంగా అయితే నడిచిర్రో సకల జనులందరూ కలిసి రేపు బహుజన ఉద్యమాన్ని ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది, అనివార్యత ఏర్పడింది రాష్ట్రంలో. అంతేకాకుండా ఈరోజు బీఎస్పీ లేనిది రాష్ట్ర రాజకీయాలు ఎక్కడ లేవు. అన్ని పార్టీలలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బహుజన బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ గౌరవిస్తున్నారు, వాళ్ళకి పిలిచి కనీసం కుర్చాన్ని వేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ బీఎస్పీ పార్టీ. ఒకవేళ బీఎస్పీ పార్టీ గిట్ట ప్రశ్నించలేని పరిస్థితిలో ఈ దేశంలో గిట్ట ఉండుంటే వాళ్ళకు కుర్చీ కాదు కదా, ఆఫీస్ అవతలనే వాళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళని పిలిచి వాళ్ళకు పవర్ ఇచ్చేటోళ్ళు కానీ తర్వాత వాళ్ళకి పిలిచి ఒక పదవి పవర్ ఏమి ఉండదు. ఆ పార్టీలలో పదవులు ఉంటాయి తప్ప పవర్ అనేది ఉండదు. పవర్ ఎగ్జిక్యూట్ చేసే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ. అది వెయిట్ చేస్తున్నాం. ఇది ఒక ఉద్యమం, ఇది రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమం, మహాపురుషుల ఉద్యమం. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ దేశం అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా అగ్రకుల పేదలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత అందరు కూడా రేపు ఈ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఖచ్చితంగా భుజాన్ని వేసుకొని వెళ్ళిండ్రో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంది, అనివార్యత అవసరం కూడా ఉంది. ఒకవేళ ఈ పార్టీ అధికారంకి వచ్చి ఆ పార్టీ అధికారంకి వచ్చి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఇంకో పార్టీ, ఇట్లా ఇవి వాళ్ళ మధ్యలోనే గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ గేమ్ను ఇప్పుడు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు మరియు ప్రజలను పీడిస్తున్నటువంటి వర్గాలు ఏదైతున్నాయో ఆ వర్గాలకు వాళ్ళు ఏ విధంగా పీడిస్తున్నారు అనే గేమ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అది మీరే చూస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కులగణన అనేది బీఎస్పీ ఆ రోజు కాన్షీరామ్ గారు చెప్పారు, ఎవరు జనాభా ఎంతో వారి వాటా కూడా అంతే అని. ఈరోజు బీసీలు అంతా లేచిర్రంటే ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బీఎస్పీ పార్టీ నుంచి. మాన్యులు కాన్షీరామ్ గారు ఆ రోజు ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటా కూడా అంతే. హిందీలో అంటారు, జిస్కి జిత్నా సంఖ్యా భారీ ఉస్కి ఉత్నా భాగ్యదారి, ఎవరి జనాభా ఎంతో వారి వాటా కూడా అంతే అనే నినాదము ఉంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఆ నినాదం బయలుదేరింది. అందులో భాగంగానే ఆ అన్ని కులాలు అణచివేయబడుతున్న కులాల వైపు ఆ సామాజిక న్యాయం అనే డిమాండ్ ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళంతా డిమాండ్ చేశారు, మా కులాలకు తగ్గ వాటా మాకు ఇవ్వండి, మేము బీసీలో ఇంతమంది ఉన్నాం, మాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి, ఎస్సీలు మేము ఇంతమంది కావాలి. ఇట్లా ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఉద్యమాలు ఇట్లా అనేది కాకుండా ఉన్న వనరులను ఖచ్చితంగా పేద వర్గాలకు ఖచ్చితంగా అందించే పరిస్థితిలో ఈ పార్టీ ఆల్రెడీ గతంలో యూపీలో 4 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ చేసింది. ఎన్నో లక్షల పొలంని, లక్షల ఎకరాల భూమిని బీఎస్పీ పార్టీ ప్రజలకు వంచింది. కాంగ్రెస్ పార్టీ కేవలము అధికారంలోకి వచ్చి 1 ఎకరా పొలం కూడా వంచలే, కాగితాలకు మాత్రమే పరిమితమైంది. కానీ బీఎస్పీ పార్టీ అధికారంలో బెహెన్జీ కుమారి మాయావతి గారి నేతృత్వంలో 6 లక్షల ఎకరాల భూమిని సుమారుగా, నాకు తెలిసి ఇంకెక్కువనే పంచినట్టుంది, బట్ నాకు తెలిసినంత వరకు అయితే 6 లక్షల కంటే ఎక్కువనే ఎకరాల పొలాన్ని పేద ప్రజలకు విత్ పొజిషన్తో పాస్బుక్ ఇచ్చి పొజిషన్తో చూపించిన ఏకైక ఇండియన్ పొలిటికల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. స్థానిక ఎలక్షన్లో ఈ బీఎస్పీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు సామాజిక సమానత్వం అనే కోణంలో ఉద్యమాలు చైతన్యం చేస్తూ ఉన్నాం కాబట్టి అది ప్రజల్లో బలపడ్డది కాబట్టి ఖచ్చితంగా ఆ నినాదం తీసుకొని రేపు స్థానిక ఎన్నికల్లో
ముందుకు పోవాల్సిన అనివార్యత బీఎస్పీ పైన ఉంది. ఆ విధంగానే ప్రజలను చైతన్యం చేస్తూ ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎన్నికల్లో కూడా మేము పాల్గొంటాం. పార్టీ నిర్ణయం వరకు ఎన్నికల్లో పాల్గొంటాం ఖచ్చితంగా. అంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు రేపు రిజర్వేషన్ ఖరారు కావాలి, తర్వాత ఇది ఎక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనేది పార్టీ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని అక్కడ పోటీ చేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ప్రజల్లో ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి తాతాలాడుతున్న బీజేపీ పార్టీ కానీ, వాటి యొక్క కుట్రపూరితమైన మోసపూరితమైన వాగ్దానాలను, అవి చేస్తున్నటువంటి ద్వంద్వనీతిని, అవి అవలంబిస్తున్నటువంటి నీతిమాలిన్య చర్యలను తిప్పికొట్టాలంటే ప్రజలలో ఎన్నికల రణరంగంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉండాల్సిందే, ఉంటుంది కూడా. ఈ ప్రభుత్వము ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాని పట్ల మీరు ఒక మాదిగ బిడ్డ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండు. దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. ఎందుకు అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంతో వారి వాటా కూడా అంతే అనే ఒక మూల సూత్రం ఆ పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది ఖచ్చితంగా దాన్ని మేము ఎక్కడ వ్యతిరేకిస్తున్నాం. బెంజీ గారు కూడా దేశంలో ఒక చట్టబద్ధంగా తీసుకురావాల్సిన అంశాన్ని కోర్టు తీర్పు ద్వారాను తీసుకొస్తే అది నిలబడదు. ఇలా మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు. అగ్రకులాల్లో పేదలకు అని చెప్పేసి ఎటువంటి కులగానన చేయకుండా ఏం చేయకుండా 10% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అగ్రకులాల్లో పేదరికం ఉంది, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి ఎట్లా తీసుకొచ్చిండు? పార్లమెంట్లో చట్టం చేసి తీసుకొచ్చిండు. ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా బెంజీ మాయావతి గారు కూడా చట్టం రాజ్యాంగబద్ధంగా చేయమంటుంది, చట్టం ద్వారా పార్లమెంట్లో చేయమంటుంది. పార్లమెంట్లో ఉన్న అధికారాన్ని రాష్ట్రాలకు బదలాయించడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి ఏమంటున్నాం అంటే, నువ్వు ఒకవేళ నిజమే న్యాయమని అంటున్నావు కదా, మరి ఎందుకు చట్టం చేయట్లేదు? పార్లమెంట్లో ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న పార్టీ చేయాలి కదా. పెడుతుందా? బిల్లు పెట్టిందా అంటే రానున్న రోజుల్లో చేస్తారని ఇప్పుడు కోర్టు తీర్పుల ద్వారా చేసుకోవచ్చు అనేది ఒక మాట చెప్పింది. వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. అది కూడా తూతూ మంత్రంగా ఉన్న జనాభా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమైంది? దేశంలో దళితుల జనాభా 19% ఉన్నది అంటే గతంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, మార్చాలి, ఖచ్చితంగా మారుస్తాం అని చెప్పి అవాకులు చెవాకులు వేయాలి, అధికారానికి దూరమైంది కదా. ఆయనే దేశంలో 19% అని అంటారు, కానీ 19% కాదు. యాక్చువల్గా దేశంలో దళితులు ఉన్నది దాదాపు 22% ఉన్నారు. కానీ ఈ అగ్రకుల ప్రభుత్వాలు దళితుల లెక్కను బయటికి చూపించట్లేదు, బీసీల లెక్కలను బయటికి చూపించట్లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము బీసీల లెక్కలు చేస్తే 56% వచ్చింది, ఇప్పుడు 47% వచ్చిందంట. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అగ్రకులాల జనాభా 8%గా చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం 15% చేసింది. అంటే ఇది కుట్ర కాకపోతే ఏంది? ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్ల జనాభా ఎంత? 4.5%. 4.5% తర్వాత ఇంకా అసలు ఈ మొత్తం డాటా బయట పెట్టిందా? ఈ రాష్ట్రంలో రెడ్లు ఎంతమంది ఉండ్రు, బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉర్రు, వైశ్యులు ఎంతమంది ఉర్రు, షెడ్యూల్ కులాలు ఎంతమంది ఉర్రు, ఓబీసీలో ముదిరాజులు ఎంతమంది ఉర్రు, తర్వాత యాదవ్స్ గౌడ్స్ ఎంతమంది ఉండ్రు, అదేవిధంగా ఇంకా మిగతా సాకల్ మంగళోళ్ళు ఎంతమంది ఉండ్రు, ఒడ్ల కమ్మరోళ్ళు ఎంతమంది ఉండ్రు, మున్నూరు కాపోళ్ళు ఎంతమంది ఉండ్రు, మందులోళ్ళు ఎంతమంది ఉండ్రు, బుడగజంగాలు ఎంతమంది ఉండ్రు, వంశరాజులు ఎంతమంది ఉండ్రు, కటికోళ్ళు ఎంతమంది ఉండ్రు, కురువోళ్ళు ఎంతమంది ఉండ్రు, మంగళోళ్ళు ఎంతమంది ఉండ్రు, అన్ని లెక్కలు అయితే బయటికి రావాలిగా. బయట పెట్టిందా? టైం కేటాయించి ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు మీ ఫైర్ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ మీడియా ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి బాగా ప్రజా సమస్యలను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియాకు, ఈ మీడియా వ్యూవర్స్కి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా నేను మన మిత్రులందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ ఫైర్ మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.